హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా మెత్తటి గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువగా కరకరలాడే గారెలే చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మెత్తటి గారెలు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఈ మెత్తటి గారెలు మాత్రము 2 డేస్ లేదంటే 3 డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి కాబట్టి 2-3 డేస్ వరకు మాత్రమే బాగుంటాయి. వీటిని ఉల్లిపాయ గారెలని కూడా అంటారు. మరి మెత్తటి గారెలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే 3 లేదా 4 ఉల్లిపాయలను పొట్టు తీసేసిన తర్వాత పైన పార్ట్ కట్ చేసి వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అయితే ఉల్లిపాయలను మాత్రం ఇట్లా పొడవుగానే కట్ చేసుకోవాలి. మామూలుగా మనం ఉల్లిపాయ పకోడీకి ఎలాగైతే సన్నగా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలను రెడీ ఉంచుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లో వాటర్ వేసేసి ఆ వాటర్లో ఉల్లిపాయలను వేసేసిన తర్వాత ఇట్లా మంచిగా కలపాలి. ఇట్లా కలపడం వల్ల లేయర్స్ అన్నీ కూడా ఊడిపోతాయి, అంటే ఒక్కొక్క పొరలాగా వచ్చేస్తాయి. కాబట్టి చూడండి, ఇక్కడ చూపించినట్టుగా ఉంటాయి. కాబట్టి ఇట్లా మంచిగా కలిపేసిన తర్వాత వాటర్లో నుండి ఉల్లిపాయలన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత 2 కప్పుల వరకు వరిపిండి తీసుకొని మంచిగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే వరిపిండి దాదాపుగా 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇంతే తీసుకోవాలనేది ఏమీ లేదు, ఎక్కువ తీసుకున్నా సరే. కాకపోతే ఉల్లిపాయలు కూడా ఎక్కువ కట్ చేసుకోవాలి. ఈ మెత్తటి గారెలకు ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటాయి. కాబట్టి ఉల్లిపాయలు ఇంతే కట్ చేసుకోవాలనేది ఏం లేదు, ఎక్కువ కట్ చేసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి. ఇలా పూర్తిగా వరిపిండిని జల్లెడ పట్టేసిన తర్వాత 1.5 టీ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి. తర్వాత 3/4 కప్పు వరకు తెల్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వులను వేయించుకోకుండానే వేసుకోవాలి. నువ్వులు కూడా నచ్చితే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత 3/4 టీ స్పూన్ వరకు వేయించని ధనియాల పొడి వేసేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర ఆకు, ఉల్లిపాయల ఆకు కూడా ఉంటే వేసేసుకోండి. గారెల్లోకి ఆకులు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటాయి కదా. తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే నచ్చితే కొంచెం వెల్లుల్లి కూడా దంచేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి చూడాలి, ఎందుకంటే ఉల్లిపాయలు తడిగా ఉంటాయి కాబట్టి పిండికి సరిపోతే ఓకే, లేదంటే కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ముద్దగా చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసామనుకోండి, ఆ ఉల్లిపాయలతోనే పిండి కరెక్ట్గా కలిసిపోతుంది, అంటే ముద్దలాగా అవుతుంది. ఇంకా సరిపోనప్పుడు ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని అట్లీస్ట్ ఒక 5 to 6 మినిట్స్ అయినా మంచిగా కలపాలి. ఎక్కువసేపు కలిపితేనే గారెలు మెత్తగా మంచిగా ఉంటాయి. కాబట్టి ఇలా 5-10 నిమిషాలు కలిపిన తర్వాత దీన్ని చూడండి, ఈ రకంగా ఉండాలి పిండి. అంటే మనం మామూలు గారెలు చేసుకుంటాం కదా, ఆ రకంగా ఉండేటట్టు కలిపి ఉంచుకోవాలి. తర్వాత ఇలా నిమ్మకాయ సైజులో ఇలా ఉండలు చేసేసి రెడీ ఉంచుకోవాలి. ఒకసారికి అంటే మనం ఒకసారి ముకుట్లో వేయడానికి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు ఇలా ఉండల్లాగా చేసేసి రెడీ ఉంచుకోవాలి. ఒక్కసారికి 4 నుండి 5 వరకు సరిపోతాయి. కాబట్టి ఇలా ఉండల్లాగా చేసేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపైన నూనె రాసిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి ఇలా వేళ్ళతోని లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మామూలుగా గారెలంతా పలచగా ఉండొద్దు, ఇవి కొంచెం మందంగానే ఉండాలి. తర్వాత మధ్యలో ఇలా హోల్ చేసేసి వేరే ఒక క్లాత్ పైన వేసేసుకోవాలి. మామూలు గారెలంతా పలచగా చేసుకుంటే ఇవి మెత్తగా ఉండాయి, కాబట్టి మెత్తగా ఉండాలి అంటే కొంచెం మందంగానే చేసేసుకోవాలి. అలాగే అంత పెద్ద సైజులో కూడా ఉండొద్దు, చిన్న సైజులోనే ఇలా చేసేసుకొని రెడీ ఉంచుకోవాలి. చేయితో చేయాలనుకుంటే ఇట్లా, లేదంటే ప్రెస్ పైన అయినా ఇలా కవర్ వేసేసి 2 సైడ్లో కూడా నూనె రాసేసిన తర్వాత ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అయితే ప్రెస్తో చేయడం వల్ల ఎంత లైట్గా ప్రెస్ చేసినా కూడా సన్నగానే వస్తాయి. అయితే పిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా ప్రెస్తో చేస్తే తొందరగా అవుతాయి.
పని తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇట్లా ప్రెస్ పైన కూడా చేయొచ్చు. కాకపోతే లైట్‌గానే ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే బాగా పల్చగా అవుతున్నాయి కాబట్టి, దీంట్లో ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ వేయలేదు కదా! పప్పులు గానీ, పల్లీలు కానీ ఏం వేయలేదు కాబట్టి తొందరగా పల్చగా అవుతుంది. కాబట్టి లైట్‌గానే ప్రెస్ చేయాలి. అలాగే దీంట్లోకి కావాలంటే పల్లీలు గానీ, నానబెట్టిన పప్పులు గానీ కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే అవన్నీ ఏం వేయలేదు. టైం ఉంటే గనుక అవి కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఒక క్లాత్ పైన కొన్ని గారెలు చేసేసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి మొత్తం చేసుకున్నా కూడా ఎండిపోయి అప్పాలు సరిగా రావు కాబట్టి కొన్నే చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ముకుడు పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసి నూనె బాగా వేడైన తర్వాత ఆయిల్‌కి సరిపోయేంత వరకు వేసేసుకోవాలి. 3 నుండి 4 లేదంటే 5 వరకు వేసేసుకొని లైట్‌గా ఇలా ప్రెస్ చేయాలి. వేసిన తర్వాత ఇట్లా లైట్‌గా ప్రెస్ చేయడం వల్ల అన్నీ సమానంగా కాలుతాయి కాబట్టి ఇట్లా లైట్‌గా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్‌కు ఇలా తిప్పేయాలి. ఇలా 2 సైడ్‌లా తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే కాల్చుకోవాలి. అయితే ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవద్దు. అలాగే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి తొందరగా కాలవు. కొంచెం లేట్‌గానే కాలుతాయి. కానీ స్టవ్‌ని మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉంచేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకుంటే మెత్తగా మందంగా ఉంటాయి కాబట్టి నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది. చూడండి ఈ రకంగా ఉన్న తర్వాత తీసేసుకొని తర్వాత మళ్ళీ నూనె వేడైన తర్వాత మళ్ళీ 4 లేదా 5 వేసేసుకొని ఒకసారి ఇలా అప్పాలను లైట్‌గా ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత మామూలుగా కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవాలి. వీటిని మాత్రం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచేసి వేయించుకుంటేనే మెత్తగా బావుంటాయి. ఇలాగే మిగిలిన పిండిని మొత్తం కూడా చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిండి ఎక్కువగా అనిపిస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ తెల్లవారు చేసుకున్నా కూడా బానే ఉంటుంది. కాకపోతే ఉల్లిపాయలు మాత్రం ఎప్పుడు చేసుకుంటే అప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇంతేనండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్, చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి గారెలు చేసుకుంటే చాలా బావుంటాయి. ఈ మెత్తటి గారెల్లోకి వేసిన ఇంగ్రీడియెంట్స్ కూడా అన్నీ మనకు ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకునే ఇంగ్రీడియెంట్సే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి అవి చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా చాలా మంచివి. నువ్వులు కూడా చాలా మంచివి. ఈ మెత్తటి గారెలను చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీనికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది. అలాగే ఇంట్లో ఒక్కరమైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి. మరి ఈ మెత్తడి గారెలు మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మరి మీకెలా వచ్చిందో, అలాగే నా వీడియో ఎలా వచ్చిందో కూడా చూసేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ని మాత్రం కంపల్సరీగా కామెంట్ బాక్స్‌లో ఇవ్వండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైనున్న గంట సింబల్‌ని కూడా టచ్ చేయండి. ఫైనల్‌గా ఈ వీడియోను ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.